పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్తే కనీసం ఎవడేమండవు. సరే సార్, సనాతన ధర్మం అంటేనే దాడి చేస్తారా? వేరే మతాన్ని కించపరిస్తే దాడి చేస్తారా? ఇప్పుడు ఒక మాట చెప్తాం, సనాతన ధర్మం అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దయచేసి వినండి. మీరు అడిగిన దానికి నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి, తప్పేం లేదు. మిగతా అధికార ప్రతినిధి నేను ఒక పార్టీకి నేను ఇచ్చి మాట్లాడుతున్నా. ఒకటి, సనాతన ధర్మం అని అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే మరి ఒక ధర్మాన్ని, అన్ని ధర్మాల్ని ఒకటిగా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి, పేరు చెప్పను కానీ మాజీ ముఖ్యమంత్రి, ఒక ధర్మాన్ని ఒక రకంగా చూడకుండా ఉండి తీర్థాన్ని కూడా తీసుకోకుండా కిందకు వదిలేసే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయా? మీరు దీన్ని ప్రోత్సహిస్తారా? తప్పు కదా, ఇవన్నీ మాటలు తప్పు. మీరు కుక్క అంటున్నారు. ఒక జనసేన పార్టీ అధినేతని చెప్పు తీసుకుని కొడతారు. కాదు సార్, చెప్పు తీసుకుని కొడతారు. తప్పు సార్, తప్పు. ఒక మతాన్ని అలా మాట్లాడకూడదు, ఒక కులాన్ని మాట్లాడకూడదు, ఒక పార్టీని మాట్లాడకూడదు. తప్పు. మీరు మాట్లాడేది తప్పు, మీరు మాట్లాడేది తప్పు. తప్పు మాట్లాడుతున్నారు. ఎవరిని చెప్పు తీసుకు కొడతారు, బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. చెప్పు తీసుకు కొడితే బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. ఒక్కటి మాట్లాడేది వినండి. మాజీ ముఖ్యమంత్రి అన్నాను, పేర్లేం చెప్పలేదు. మీరెందుకు గుమ్మడికాయలు తొంగంటే పొద్దుతారు అనుకుంటున్నారు? తప్పు. మీరు ఒక పార్టీ అధినేతని కుక్క అంటాకి మీకేంటండి అర్హత? తప్పు కదా, తప్పు సార్. దయచేసి ఆరోగ్యంగా మాట్లాడదాం, ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడదాం. తప్పుగా మాట్లాడతాం దేనికి చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి మనకుంటుందా చెప్పండి? తప్పు కదా సార్, తప్పు. అది చాలా తప్పు. చెప్పండి సార్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి, పవన్ కళ్యాణ్ గారు అవనాయండి, చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, అక్కడ పూజ చేసే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఏ రకంగా చెప్తారో దాన్ని ఆచరించడం వాళ్ళ యొక్క లక్ష్యం. అది పూజ కార్యక్రమం. అంతేగాని పోతారు, తాగమంటే తాగుతారు, నేలపైన పోయాలంటూ పోతారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్థాన్ని పుచ్చుకోలేదు. మీరు చూసారా? నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నానా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాను. మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన అలా చేశారన్నాను సార్. ఇస్తాను సార్ మోహన్ రెడ్డి గారు, సార్ మీకు కూడా ఇస్తాను. మన లక్ష్మణ్ రావు గారు అటువంటి ప్రాలాపనలు, ఇటువంటి ప్రాలాపనలు చేయకూడదు. ఒక మోడరేటర్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా సార్ మీరు అడిగే ప్రశ్నల్లో అడగండి, తప్పలేదు. కానీ మీరు చాలా ఇంటెన్షనల్ గా కావాలని మీరు డిబేట్ లో ఎత్తుకోవడం నన్ను టార్గెట్ చేశారు. మీరు నేనేదో తెలివిగా చెప్పాను, లేకపోతే ఇదంతా వచ్చేది కాదు. జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, సార్ ఇస్తాను సార్, అందరికి ఇస్తా. వైసీపీ పార్టీ కానీ నేను రియాక్ట్ అవడానికి కారణం ఒకటే సార్. ఒక్క నిమిషం ఆగండి, అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఒక్కసారి మాట్లాడి సార్, ఇస్తాను సార్. దయచేసి ప్యానెల్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. లక్ష్మణ్ రావు గారు ఎత్తుకోవడమే నేనేదో తెలివిగా మాట్లాడని ఒక జర్నలిస్ట్గా ఉన్న నా మీద ఆయన బురద జల్లుతూ మాట్లాడారు. నేనే తెలివిగా మాట్లాడలేదు, జరిగిందే మాట్లాడాను సార్. ఒక మాట సార్ చెప్పండి. ఒక మాట చెప్పండి. నడి రోడ్డు మీద పిచ్చి కుక్కైనా నడిచెళ్తే జనాలు కర్ర తీసుకొని కొడతారేమో భయపడి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నడి రోడ్డు మీద నడిచినా ఎవడో కొట్టడో. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. జనసేన పార్టీ నేత దీనికి స్పందిస్తారు. ఎస్ మీతో మళ్ళీ మాట్లాడతాను సార్, అందుబాటులో ఉండండి. తిరుత్తన్ వేణుగోపాల్ గారు నమస్తే సార్. నమస్కారం. మీకు ప్యానెల్ ఉండే వాళ్ళకి, అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. జనసేన పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది అంటే జనసేన నడి రోడ్డు మీద కుక్కనైనా ఎవరన్నా కొడతారేమో కానీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్ళినా ఎవరిని కొట్టే అవకాశం లేదు అని మన లక్ష్మణరావు గారు అంటున్నారు. ఓకే మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు ప్యానెల్ లో కూర్చోబెట్టే మాకు వాయిస్ వస్తుంది, మేము చెప్పదలుచుకుని చెప్తాం. ఒక్కొక్క పార్టీ తరఫున ఇద్దరిద్దరు కూర్చోబెట్టేసి సార్ ఎవరెవరిని పార్టీ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అందుబాటులో ఒకళ్ళు ఉంటామంటారు, లేమంటారు. అలా అనుకోకుండా ఒక మాట వినండి సార్. అనుకోకుండా ఒక్కొక్కసారి ప్యానెల్లో మేము రాగలము రాలేమని చెప్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి అనుకోకుండా ఇలా జరిగింది. కాబట్టి ఇద్దరు వాయిస్లు తీసుకుంటానికి సేమ్ గా పెట్టాల్సి వచ్చింది. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ప్యానెల్లో ఎవరు పెట్టాలో కూడా మీరే చెప్తే ఎలా సార్? దయచేసి పాయింట్కి రండి.
ఉండాలి. ఎస్ దేనికై రచ్చ ఏమీ లేదు సార్. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇద్దరు జనసేన ఉన్నారు, మీరు మీ పార్టీ మీద కార్యాలయం మీద జరిగింది కాబట్టి మీరిద్దరు స్పందించండి. మీ ఇద్దరే మాట్లాడితే అవతల వాళ్ళు ఒక్కళ్ళు అయిపోతారు కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. ప్లీజ్ మీరు టాపిక్ మీద మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణ్ ఏమంటున్నాడంటే పిచ్చి కుక్కనైనా కొడతారేమో గాని పవన్ కళ్యాణ్ కొట్టరు అంటే, ఇలాంటి మాటలు మాట్లాడిన దానికి ఏదైతే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. ఈ రోజు మీరు ఏదో తీర్థం గురించో ఇంకో గురించో మాట్లాడితే లేదు, ఎవరు మాజీ ముఖ్యమంత్రి అన్నారు, దానంతా పక్కన పెట్టేయండి, మేము హిందూ మతాన్ని గౌరవిస్తామని ఒక మాట కొట్టేయకుండా పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్కతో పోల్చడము ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవి దీనివల్లే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లూజ్ టాక్ వల్లే ఈ విధంగా అందరూ లూజ్ టాక్ వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్యానెల్లో వచ్చే వాళ్ళు ఈ విధంగా లూజ్ టాక్ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అయ్యేది 11 సీట్లకు రావడం చెప్పి దాన్ని పక్కన పెట్టండి. ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రావడానికి కానీ, అదే విధంగా ఇక్కడ టీడీపీ అధికారంలో రావడానికి కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అతి ముఖ్యమైన పాత్ర వహించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఖచ్చితంగా థ్రెట్ అనేది ఏదో ఒక విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అది ఏ పార్టీకి లబ్ధి చేస్తుందో అది వాళ్ళ ఇంటికి వదిలేస్తాం. వాళ్ళు కూడా ఏదైతే ఈ విధంగా ఫస్ట్ చూసాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏం చెప్పారు, ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ రిలయన్స్ వాళ్ళు కలిపి రాజశేఖర రెడ్డి చంపేశారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ తో ఏమన్నా శత్రుత్వం పెట్టుకున్నారా, లేదా వాళ్ళతో మంచిగా ఉన్నారు. అదే విధంగా రిలయన్స్ వాళ్ళతో వ్యాపారాలు చేశారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన తోసేశారు. అదే విధంగా ఏదైతే కోడికత్తిని కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజులో ఎలక్షన్ లో వాడుకోవడం, ఆ తర్వాత అతను 10 ఏళ్ళైనా హియరింగ్ పోకుండా ఏదైతే కోర్టు కట్టండి కాకుండా అతని పాపం చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ చూసాం. రాజకీయ కుట్ర ఏ విధంగా వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. అది పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మాన్ని బుధాన్ని వేసుకొని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది పోవాలి, హిందూ మతాన్ని మాత్రం అందరూ జోకులు వేసుకోవడం, అదే విధంగా అందరూ చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. అదే ముస్లింలు మాట్లాడగలుగుతారా, అదే క్రిస్టియన్ మాట్లాడగలుగుతారా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఏ పక్క ఎవరు ఏ థ్రెట్ ఇస్తారో తెలియదు. కాకపోతే భద్రత అనేది పెంచాలి. పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు సనాతన ధర్మాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నాడు కాబట్టి భద్రత పెంచాలి, కరెక్టే. అది జరిగింది బయట ఎక్కడోనో, లేదంటే ఒక ప్రభుత్వం సంబంధించింది అయితే అవ్వచ్చు. మీ పార్టీ కార్యాలయంలో మీరే సరిగ్గా పెట్టుకోలేకపోతే ఎవరంటారు? ట్రైల్ వేస్తారు మా పార్టీ కార్యాలయం. ఇప్పుడు మా పార్టీ కార్యాలయంతో వచ్చేవాడంతా మా వాడు ఉన్నాడు కదా, మా పార్టీ కార్యాలయమే వచ్చేవాళ్ళంతా మా వాళ్ళు ఉంటారు కదా. ఏదో అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడో, లేకపోతే ఏం సమస్య చెప్పి వచ్చాడో, ఏ విధంగా రికమెండేషన్ చేసుకొని వచ్చాడో చూసి వాళ్ళు ప్రతాపం లోపల చూపిస్తారు. అక్కడ మనిషి వ్యక్తి లేడు కాబట్టి కార్ల పైన ఆఫీసుల పైన దాడి చేశాడు. మనిషి ఉంటే దాని ఆ డ్యామేజ్ ఎవరు తిరిగి తీసుకురాలేదు కదా. కాబట్టి మేము అడగడం కూడా అది ఈరోజు కేంద్రంలో అధికారం రావడానికి, రాష్ట్రంలో అధికారం రావడానికి అతి ముఖ్య పాత్ర వహించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా భుజాలు వేసుకొని తిరుగుతున్నాడు. కాబట్టి ఏదో ఒక విధంగా థ్రెట్ అనేది ఉంటుంది. అది ట్రైన్లు కూడా వేస్తారు, 1-2 ట్రైన్లు ఏదో పులిచ్చింది అని చెప్పేసి ట్రైల్ వేసే అవకాశాలు కూడా ఉండి మూడోసారి అటాక్ చేసే పనులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు మేమేమడుగుతున్నాము, అది ఎవరో ఒకటి సార్ వేణుగోపాల్